ఓం నమో నారాయణాయ నమః. భక్తి దీక్షలన్నిట్లో కూడా స్వామి అయ్యప్ప దీక్షకి చాలా ప్రాశస్యం, ప్రాధాన్యం ఉంది. మనం అందరం కూడా చూస్తుంటాం. అసలు దీని వెనకాల ఉన్నటువంటి విశేషాలు ఏమిటి తెలుసుకుందాం అందరం. అయ్యప్ప దీక్షలో భాగాలైంది ముందు నల్ల వస్త్రధారణ, మాలధారణ, చన్నీటి స్నానం, విభూది చందనాలతో అలంకరించుకోవటం. ఈ ఆచారాలన్నిటినీ కూడా పాటిస్తాం. ఆరోగ్య వేదాంతపరమైన రహస్యాలు ఎన్నో కూడా వీటి వెనకాల దాగున్నాయి. ఒంటి మీద భస్మధారణ ఈశ్వర సంకేతంగా భావిస్తుంటే, నుదిటిపై వెలిసే తిరునామం విష్ణుమూర్తిని స్తుతించే విధంగా ఉంటుంది. ఇక ఈశ్వరునికి అత్యంత ప్రియమైన కార్తీక మాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్ప పూజ విష్ణువుకి ఇష్టమైనటువంటి ఉత్తరాయణం మార్గశిరంతో ముగుస్తుంది. అయ్యప్ప స్వామి వారి 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు, మలయాళంలో అంటారనమాట. ఈ 18 మెట్లలో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవత ఉంటుంది. మోక్ష సామ్రాజ్య కైవశానికి ఈ మెట్లు ఉపకరణాలని చెప్తుంటుంది మన శాస్త్రం. ఈ సోపానాలపై 18 మంది దేవతలను ఆవాహన చేసేటప్పట్లో 8 మంది దిక్పాలకులు, 4 వేదాలు, 2 శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం అన్నీ కలిపిన 18 మెట్లుగా ఉంటాయి ఇవన్నీను. వీటన్నిటినీ దాటుకుని వెడితే జ్ఞాన స్వరూపుడైన భగవంతుడి దర్శనం సులభం అవుతుందని చెప్తారు పెద్దలు. ఈ ఆలయంలో స్వామి ప్రతిష్ఠుడైన సందర్భంగా మృదంగ, భేరి, కాహళ, దుందుబి, తుంబుర, మద్దెల, వీణ, వేడువు, నూపుర, మట్టుక, డిండిబ, ఢమర, ఢక్క, ధవళ, శంఖ, వరూహ, జజ్జరి, జంత్ర అనే 18 రకాల వాద్యాలను మోగించారు. చూసారా ఎంత గొప్ప విశేషాలు ఉన్నాయో వీటి వెనకాల. ఇకపోతే ఈ మెట్లకున్నటువంటి నియమాలకు కూడా చాలా ప్రాముఖ్యం ఉంది, విశేషం ఉంది. 40 రోజులు దీక్ష చేసిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. ఎంతో నిష్ఠతో ఈ మెట్లు ఎక్కాలి. అప్పుడే ఆనంద రూపుని దర్శించుకోగలం. ఈ మెట్ల కింద ఎంతో మహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి యంత్ర స్థాపన జరిగింది ఆ రోజుల్లోనే. యంత్ర ప్రతిష్ఠ ఎంతో పునీతము, శక్తివంతము కాబట్టే ఎంతో భక్తి విశ్వాసాలతో, నియమనిష్టలతో వీటిని దాటాలి. ఎవరు పడితే వాళ్ళు దాటడానికి వీల్లేదన్నారు. అందుకేను అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూసేయనం, పాదచారులై నడవటం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మధ్యమాంసాదులు, మసాలా దినుసులు వంటిని విస్మరించటం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఈ స్వామి దీక్షను చేపట్టేవారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్ష మాలను ధరిస్తారు. 2 పూట్ల చన్నీటి స్నానం ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి దాన్నే పాటిస్తూ ఉంటారు. ఇక మనసు ప్రశాంతంగా ఉంచి భగవద్ ధ్యానానికి తోడ్పడుతుంది ఈ రకమైనటువంటి నియమం. ఓం నమః శివాయ.